అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మినిమం ఏజ్ 25 అని చెప్పారు కదా, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా అని చాలామంది అడిగారు. లాస్ట్ 2021-22 నుంచి చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళు 45 ఇయర్స్ 55 ఇయర్స్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరిగింది. నేనైతే 69 ఇయర్స్ వాళ్ళకు కూడా చేశాను. అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అని చాలామంది అడిగారు. ఈ వీడియో చివరిదాకా చూడండి. అప్పర్ ఏజ్ లిమిట్ ఉందా, ఉంటే ఎటువంటి కండిషన్స్లో మనం చేయకూడదు, చేయాలి, చేస్తే ఎటువంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది ఈ వీడియోలో నేను క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. చివరిదాకా చూడండి. ట్రాన్స్ప్లాంట్ చేయడానికి స్ట్రిక్ట్గా అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. అయితే కొన్ని కండిషన్స్ మనం చూసుకోవాలి. హెల్త్ కండిషన్స్, అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్, ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ఇష్యూస్ కానీ, వేరే ఏమున్నా అవన్నీ మనం చూసుకోగలిగితే, అవన్నీ నార్మల్గా ఉంటే డెఫినెట్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళకి హెయిర్ లాస్ ప్యాటర్న్ ఎలాగుంది, బ్యాక్ సైడ్ డోనర్ ఉందా లేదా, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అయింది అనుకోండి, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మూడవది డోనర్ ఏరియా ఉందా లేదా. డోనర్ మనకు స్కాల్ప్ కావచ్చు, లేకపోతే బీరడ్ కావచ్చు. ఈ రెండిట్లో డోనర్ ఏరియా ఉంటే మనం ట్రాన్స్ప్లాంట్ డెఫినెట్గా చేయొచ్చు. నాలుగో రీజన్ ఏంటంటే, ఈ మిడిల్ ఏజ్ ఆర్ హయ్యర్ ఏజ్ ఉన్న వాళ్ళకి బేసిక్గా ఏమవుతుందంటే ఫర్దర్ హెయిర్ ఫాల్ అవ్వదు. కాబట్టి మనం ఏదైతే ఇంప్లాంటేషన్ మనం చేస్తామో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. యంగ్స్టర్స్లో ఏమవుతుంది, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి చేసినప్పుడు హెయిర్ ఫాల్ ఇంకా అవుతుంటుంది కాబట్టి వాళ్ళకి డెన్సిటీ తగ్గుతుంది. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది, హెయిర్ డెన్సిటీ తగ్గదు. మనం ఏం ఇంప్లాంట్ చేస్తామో అది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే, కొద్దిమంది సార్ నాకు గ్రే హెయిర్ ఉంది, నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా అని అడుగుతారు. గ్రే హెయిర్తో శుభ్రంగా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. గ్రే హెయిర్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. గ్రే హెయిర్ మన బ్లాక్ హెయిర్ ఎలాగ బిహేవ్ చేస్తుందో అలాగే బిహేవ్ చేస్తుంది. లైఫ్ కూడా అంతే ఉంటుంది, దానికి లైఫ్ ఏం తక్కువ ఉండదు. అది కాకుండా అది బ్లెండింగ్, క్యామఫ్లైజ్ అంటాము, చాలా బాగా వస్తుంది గ్రే హెయిర్తో. కాబట్టి గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఏం అసలు అనుమానం పెట్టుకోవాల్సిన పని లేకుండా హ్యాపీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇన్ని రీజన్స్ మనకు ప్రొవైడెడ్ హెల్త్ ఇష్యూస్ బాగుంటే డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ ఎనీ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు. మా దగ్గర 67, 69 ఇయర్స్ వాళ్ళకు కూడా నేను చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఏజ్లో చేసుకోవచ్చు కాబట్టి ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గర వెళ్ళవచ్చా అంటే లేదు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యంగ్స్టర్స్ మీద చేయడం ఒక ఎత్తు అయితే, ఏజ్ వాళ్ళ మీద చేయడం ఇంకొక ఎత్తు. కాబట్టి డెఫినెట్గా క్వాలిఫైడ్ సర్జన్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకంటే అండర్లయింగ్ సిస్టమిక్ డిసీజెస్ సరిగా ఎవాల్యుయేట్ చేయకపోతే మీ కాంప్లికేషన్ అవ్వచ్చు. కాబట్టి డెఫినెట్గా మంచి డాక్టర్ని చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కేసులో ఏమవుతుందంటే, మనకు డోనర్ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి, గ్రే హెయిర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, బియర్ నుంచి కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మంచి సర్జరీ చూస్ చేసుకోకపోతే రిజల్ట్స్ మనకంత న్యాచురల్గా ఉండవు. అందువల్ల మంచి సర్జరీని మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు హెల్త్ కండిషన్స్ బాగుందా లేదా చెప్పగలరు. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా చెప్పగలరు. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మంచి రిజల్ట్స్ తీసుకురాగలరు. నా దగ్గర చాలామంది డాక్టర్స్ యూకే నుంచి, యూఎస్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళు చాలామంది చేసుకున్నారు. వాళ్ళు యాక్సిడెంటల్గా మా కన్సల్టేషన్కి వాళ్ళు రిలేటివ్స్నో సన్స్నో పిలుచుకొచ్చిన సందర్భాల్లో వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరిగింది. చాలామంది డాక్టర్స్, స్పోర్ట్స్ డ్రైవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, నా కేపబిలిటీస్ కానీ డబుల్ అయినాయి. అంటే ఎప్పుడు నేను జిమ్కి వెళ్దాం అనుకుంటాను, వెళ్ళలేకపోయాను. ఈ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేశాను. అందుకే ఐఎమ్ ఫీలింగ్ సో కాన్ఫిడెంట్. వెయిట్ లాస్ అయ్యి యంగ్ కనపడుతున్నాను. ఈ మధ్య సైక్లింగ్ చాలా ఇష్టం ఉండేది. కంప్లీట్ బాల్డ్ హెడ్ ఉంటే పోలేకపోయేవాడిని. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఎవ్రీథింగ్. స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్కి అంతా వెళ్ళడం వల్ల జనరల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది, మైండ్ సెట్ చాలా ఇంప్రూవ్ అయింది, మా కేపబిలిటీస్ డబుల్ అయినాయి, హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పారు. ఎందుకంటే ఎవ్రీడే నువ్వు అద్దం ముందు చూసుకున్నప్పుడు కంప్లీట్గా హెయిర్ లేని వాళ్ళు కొద్ది హెయిర్ వస్తే దే ఫీల్ సో హ్యాపీ. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది ఏది లేదు. కానీ మంచి సర్జన్ చూస్ చేసుకొని, మీ మంచి ఆర్టిస్టిక్ సర్జన్, ఎక్స్పర్ట్ సర్జన్ చూస్ చేసుకుంటే మీకు సెకండ్ లైఫ్ గ్యారెంటీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో వస్తుంది. అయితే డోనర్ అవైలబిలిటీ, హెల్త్ కండిషన్స్ మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ.